మంచిది. మన ఆత్మీయులు ప్రియులు మరి చర్చి ఈ ప్రాంతంలో కట్టుకుంటానికి ఎంతగానో దోహం చేసినటువంటి మరి చలమల కోటేశ్వరరావు గారు ఈ లోకయాత్ర ముగించుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళి సంవత్సరం కాలం అయింది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నాం. జ్ఞాపకార్థ కూటాన్ని మరి వారు చూపిన ప్రేమను బట్టి, వారు చేసిన ఉపకారాలను బట్టి మరొక మరి సంఘం కానీ మరి మైసూరు గారి కుటుంబం కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం ప్రార్థన చేద్దాము. ఈ సందర్భంగా మరణము గురించిన విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. మరణము అందరికీ వచ్చును. చాలమ్మ. మరణం ఎంతమందికి వస్తుంది? కోటేశ్వరరావు గారికి కాదు, అందరికీ మరణం వస్తుంది. మరణం అన్నది ప్రతి జన్మించిన వ్యక్తికి ఉంది. అందరూ మరణిస్తారు, ముందు వెనక తేడాతో. అందరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఇది శాశ్వతము కాదు. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. చదువమ్మ. బ్రతికు ఉన్నవారు దానిని మనసును పెట్టుదురు. దేనిని? మరణాన్ని మనసును పెట్టుదురు. ఎవరాళ్ళు? బ్రతికి ఉన్నవారు. మనసును పెట్టడం అంటే జ్ఞాపకం చేసుకోవటం. అదేవిధంగా బ్రతికున్న మనము మరి మరణించినటువంటి కోటేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఈరోజు. వారు మరి ఎంతగానో దేవుళ్ళో గడిపారు. మరి ఈ విధంగా మందిరం కట్టుకొని ఇక్కడ పరిచర్య చేయటానికి ఎప్పుడో అన్యుల మధ్య మరి ఈ యొక్క ఏర్పాటును చేశారు. అందును బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. మరణం గురించిన కొన్ని విషయాలు 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుదాం. 7వ వచనం. మన్నైనది ఎనుకుట వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఇదే మరణం. సృష్టి ప్రారంభములో దేవుడు మట్టిని నరునిగా సృజించి తన ఆత్మను నాసికా రంధ్రముల్లో ఊది నరుణ్ణి జీవాత్మగా చేశాడు. మట్టి శరీరము దేవుని ఆత్మ కలిసి జీవించటమే మానవుని జీవితం. ఈ యొక్క శరీరములో ఆత్మ ఉండు కాలమే ఆయుష్కాలము. ఈ మట్టి శరీరాన్ని ఆత్మ విడిస్తుంది ఒక రోజు. దాన్నే మరణం అంటాం. ఇది మట్టి కాబట్టి మరలా మట్టి కలుతుంది. మనం పూడ్చినా మట్టి అవుతుంది, కాల్చినా మట్టి అవుతుంది. మట్టి మట్టే. కానీ ఆత్మకు మరణము లేదు కనుక ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే దయచేసింది ఆయనే. అయితే అందరి ఆత్మలు వెళ్తావా అంటే అందరి ఆత్మలు వెళ్ళవు. దేవుని నమ్మిన వారి ఆత్మలు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తారు అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతా ఉంది, భక్తులు వాక్యములో ఏమని రాశారు అన్న విషయాలు మనం చూద్దాం. మానవునికి జనన మరణాలు ఉన్నాయి, వారికి కాలగతులు ఉన్నాయి. ఇవి అన్నీ ఎవరి వశంలో ఉన్నాయి అన్న విషయంలో 31వ కీర్తనలో 15వ వచనం తెలియచేస్తా ఉంది. నా కాలగతులు
దేవుని వశంలో ఉన్నవి. దావీదు కాలగతులే కాదు, అందరివి, భూమి మీద పుట్టిన వారి అందరి యొక్క కాలగతులు దేవుని వశములోనే ఉన్నవి. యోబు గ్రంథంలో కూడా ఒక మాట చదువుదాం. 12వ అధ్యాయము 10వ వచనం. జీవరాశులకు ఆత్మ లేదు, ప్రాణమే ఉంటది. ప్రాణం అంటే రక్తము అని. అందుకనే రక్తం పోతే ప్రాణం ఉండదు. వాక్యము తెలియచేస్తా ఉంది, ప్రాణం, రక్తమే ప్రాణము అని. జీవరాశులకి అంటే వాటికి, పశువులకైనా జంతువులకైనా జీవరాశులకి ప్రాణమే కానీ ఆత్మ ఉండదు. మనుషులకు మాత్రమే ఆత్మ ఉంటది. ఈ ఆత్మలో ఎవరి వశంలో ఉన్నాయి? కలగ చేసిన దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి రెండు కలిసి ఉన్న తర్వాత ఈ రెండు ఎలా కలిసి ఉంటవి? 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 6వ వచనం. శరీరము ఆత్మ విడిపోకుండా ఈ రెండిటిని కట్టివేసి ఉండేది వెండి తాడు. యమపాసం కాదు, ఎండి తాడు. ఎండి తాడు కట్టివేయబడి ఉంటది. దేనికి? శరీరానికి, ఆత్మకు. అది విడిపోతుంది. అది విడిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపచేస్తుంది. కనుక శరీరాన్ని భూస్థాపితం చేస్తాం. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మకు మరణము లేదు. అయితే మానవునికి జనన దినము ఉన్నట్లుగానే మరణ దినము ఉన్నది. ఈ రెండిటిలో ఏది గొప్పది, ఏది మంచిది అన్న విషయములో వాక్యము ఏమి తెలియచేస్తా ఉంది? 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ వచనం. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. రెండు, జన్మదినము, మరణ దినము, ఈ రెండిట్లో చెప్పుకోవాలి అంటే ఏది మంచిది, ఏది మేలైనది అంటే వాక్యం ఏం చెబుతుందంటే మరణ దినమే మేలు అని చెబుతుంది. ఎంతమంది గ్రహిస్తారు ఈ మాటను? ఎంతమంది లైక్ చేస్తారు ఈ మాటను? ఎంతమంది ఒప్పుకోగలుగుతారు ఈ మాటను? అంటే వాక్యం రాంగ్ అంటారా? మన ఆలోచన రాంగ్ అంటారా? ఎందుకని ఆ విధంగా? సరే, ఎందుకో కూడా చూద్దాం. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 23వ వచనం. వాని దినములంటే ఎవరి దినాలు? బతికి ఉన్న వాని దినాలు. అన్ని శ్రమకరమే. అటు బతికినన్నాళ్ళు శ్రమ పడాల్సిందే. మానవుడు బతికున్నాడంటే వాడికి శ్రమలు తప్పు. వాడి పాటలు మామూలు పాటలు కాదు, అన్ని వ్యసనకరములే. సరే, పొగులంత కష్టపడ్డాడు, శ్రమించాడు అనుకోండి, కానీ రాత్రన్నా నిద్రపోతాడు, రెస్ట్ తీసుకుంటాడంటే రాత్రులు కూడా మనసుకు నెమ్మది ఉంటుందా? ఏముందమ్మా? బతుకునోడికి కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, టెన్షన్లు ఉన్నాయి, నెమ్మది లేని స్థితి ఉంది. అదే మరణించిన వాళ్ళకు ఉన్నాయ్యా. మరణం అన్నది ఏదో ఒక రోజు తప్పదు. మరి వెళితే హాయి. ఇప్పుడు ఈరమ్మ గారికి ఉన్న బాధలు కోటేశ్వరరావు గారికి ఉన్నాయా? ఉండవు. రాయికి విశ్రాంతిలో ఉన్నారు, దేవుని దగ్గర ఉన్నారు. పాపం ఎంతో బాధపడతా ఉంది ఈరమ్మ గారు. బతుకున్న వాళ్ళు ఎవరైనా అంతే, బాధలు తప్పదు. సరే, బాధలు పడ్డాలని బతుకుతాడా? లేదు, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సింది. కాబట్టి రెండింటిని పోల్చుకుంటే ఏది మంచిది? ఇప్పుడు కానీ ఒప్పుకుంటారా? అబ్బే, తెలిసినా కూడా
అందరికి తెలుసా? అందరూ మరణిస్తారన్న సంగతి అందరూ మీ అందరూ తెలుసు కదా, తెలుసు. అయినా కూడా ఏదో ఆశ, ఏదో ఆశ. మనసులో పడుకున్నవాడు కూడా సత్యాన్ని నీకేం మారవయ్యా నేను అంటాడు. వాడిని కదిలిచ్చి అడిగినా కూడా నీకేం మారవయ్యా నేను, నా బతుకు నేను బతుకుతున్నా. అది కాటికి కాళ్ళు సాసుకున్న వాడైనా సరే బతకాలని ఆశపడతారు. లక్షల లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బతకాలని తంటాల పడతారు. ఎందుకంటే మరణం అన్న విషయములో సరైన అవగాహన లేక, మరణం తర్వాత జీవితం ఉంది, అది ఎలాంటి జీవితమో తెలియక. ఎందుకంటే నువ్వు చూసి వచ్చావు అంటారు చెబితే. ఏమ్మా? అందుకని సరే, ఈ మరణము గురించినటువంటి వాక్యాలు ఏం చెబుతున్నవి? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. బతుకుతున్న వారి కన్నా ఇంతకు ముందు కాలం అంటే చనిపోయిన వారే. ఇప్పుడు మనం ధన్యులా కూడా ధన్యుడా? గట్టిగా చెప్పండి రా. ఎందుకు వచ్చింది గొడవ అని, మళ్ళీ ఏం చెబితే ఏమంటాడు అని. నేనేమంటాను రా? నిజంగా మన పాటలు మనకే తెలుసు, మన బాధలు మనకే తెలుసు, ఎవరు హృదయంలో దుఃఖం వారికే తెలుసు, ఎవరి సమస్యలు వాళ్ళకే తెలుసు. చెప్పుకుంటేగా ఎన్నిసార్లు అనుకొని ఉంటారు ప్రాణం పోతే బాగుండని. కష్టం వచ్చిన ప్రతిసారి, ఇబ్బంది కలిగిన ప్రతిసారి అనుకునే మాటేగా, ఎవరుండేది కాదుగా. అయినా ఏదో మళ్ళీ ఆశ. మరణము ధన్యకరం అని వాక్యం చెప్తుంది. ఏమ్మా? 116వ కీర్తన 15వ వచనం. భక్తుల మరణము విలువైనది, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. మరి మీ దృష్టికి విలువైందేనా? విలువైందంటే వచ్చిందో తంట. దేవుని దృష్టికి మరణం అంట చాలా విలువైంది. కోటేశ్వరరావు గారు మరణం కూడా విలువైన మరణమే అని భక్తుడు, దేవుని భక్తుడు, దేవుని నమ్ముకున్న ఆయన కాబట్టి ఆ మరణము విలువైన మరణం. మరణాల్లో రకాలు ఉన్నాయి, విలువైన మరణాలు, విలువలేని మరణాలు. విలువైన మరణం పొందిన వారిని మనం గణపరచాలి. దేవుడు ఎంతగానో మెచ్చుకుంటున్నాడు అని వాక్యం చెబుతా ఉంది. ఫిలిప్పీయులకి అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కని సందేశాన్ని రాశారు. మొదటి అధ్యాయము 21వ వచనం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు లాభమా? లాభమేనా? ఒప్పుకోరు. వాక్యం అటు చెప్పినా ఒప్పుకోరు. పిల్లలు భలే పిల్లలరా మీరు. సావు లాభం. బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాం, చనిపోతే దేవుని దగ్గర ఉంటాం. అంటే ఎంత లాభం? ఈ కష్టాలు, బాధలు, నష్టాలు, వేదనలు, టెన్షన్లు ఏమో ఉండవు. అంత ప్రశాంతత, ఈ దిగుళ్ళు ఉంటాయా? ఉండవు. బతుకున్నప్పుడే ఆరాటాలు, పోరాటాలు. చచ్చిపోయినాగా ఉంది, ఏమీ లేదు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేహాన్ని విడిచిపెట్టడానికి ఎంతమందికి ధైర్యం ఉందండి? ఒకసారి అడుగుతాను, మిమ్మల్ని ఏదే ఉద్దేశంతో కాదు. క్రైస్తవ బిడ్డవై కూడా ఇంకా దేహాన్ని విడిచిపెట్టడానికి ధైర్యం లేకపోతుందంటే భక్తి సరైన భక్తి కాదు. మరి సమ్మతించవచ్చుగా, ఆపలేమన్నా సంగతి తెలుసుగా.
ధైర్యంగా ఎందుకు ఉండలేవు? ఎంత భయమో, ఎంత భయమో! బతకాలని ఆశ. ఈ దేహాన్ని విడిచిపెట్టి ధైర్యంగా దేవుని దగ్గర నివసించడానికి నేను ఇష్టపడుతున్నా అన్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు ఇష్టపడాల. దేహంతో ఉన్నంత కాలము మనం దేవునికి దూరంగా ఉన్నామని అర్థం. దేహాన్ని విడిచిపెడితే దేవునితో ఉంటాం. ఈ పాపిష్టి శరీరానికి, ఈ పాపిష్టి కళ్ళకు దేవుడు కనపడడు, కానీ ఆత్మదేహానికి దేవుడు కనపడతాడు. దేవునితో మనం ఉంటాం. ఏది ధన్యత, ఏది భాగ్యము తెలుసు, అన్నీ తెలుసు, అయినా భయమే, ధైర్యం రాట్లా. పరలోకం నుంచి యోహాను భక్తుడు గారికి ఒక స్వరం వినబడింది. ఆయన రాశాడు ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని రాయి. యోహాను రాయి. ఏమి రాయాలి? ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులు. దేవుని నమ్ముకొని మరణించే వారి మరణం ధన్యకరమైంది. కోటేశ్వరరావు గారు నమ్మారు, నమ్మలేదా? ధన్యుడా, ధన్యుడు కాదా? దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. నీతిమంతులు కూడా చనిపోతున్నారు. దీని గురించి ఎవరికి ఆలోచన లేదు. ఎందుకు అని ఆలోచన లేదు. భక్తులైన వాళ్ళు కూడా చనిపోతున్నారు. దాని గురించి కూడా ఎవరు ఆలోచించటం లేదు. ఎందుకని? భక్తిగా ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళంటే పాపాత్ముడు చచ్చిపోయాడు. మరి భక్తుడు ఎందుకు చచ్చిపోయాడు? రాబో దినాల్లో అతడు చాలా కీడు చూడాల్సి వచ్చింది. అది మనకు తెలియదు, దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, విశ్రాంతిలో ప్రవేశపెట్టాడు. బిడ్డ, నువ్వు పడ్డ కష్టాలు చాలురా, నువ్వు పడ్డ యాతనలు చాలు, వచ్చేసాయి. నిజంగా ఆరోగ్యకరమైన క్రమమైన జీవితాన్ని కోటేశ్వరరావు గారు గడిపారు. అన్ని సిస్టమేటిక్గా, టైం ప్రకారంగా. వాళ్ళ ఫీడింగ్ తీసుకున్నా కూడా టైం ప్రకారంగా తీసుకుంటాడు. ఎవరు చేయలే ఆ విధంగా. చాలయ్యా, ఇక చాలు, వచ్చేసాయి. వారు గ్యాస్ ట్రబుల్తో బాధపడ్డారు కదా, వారికి ఉన్న సమస్య, అనారోగ్యం ఉంది. దేవుడు అన్నాడు వచ్చేసాయి అని. దేవుడు చెబితే వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఈ విశ్రాంతి స్థలం ఎక్కడుంది ఏమో, దాని పేరేంటి అన్న విషయములో వాక్యం ఏం చెబుతుంది? 2 పత్రిక కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం. ఈ విశ్రాంతి స్థలం ఉన్నది ఎక్కడంటే 3వ ఆకాశములో. బైబుల్ వాస్తవం అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. మనం చూసి నమ్మావా, చూడక నమ్మావా? అదే విశ్వాసం అంటే. బైబుల్లో ఇప్పుడు సగం 30 జరిగిందా? 30 జరిగింది. అంటే ఈ పుస్తకంలో 30% జరగటం మనం చూసాం. వాస్తవం మనకు తెలుసు. ఈ కలవారు కూడా వాస్తవం ఉంటుందా, వాస్తవం ఉండదా? ఇప్పుడు 3వ ఆకాశం ఉందా? ఉంది. 3వ ఆకాశం ఉంది. దేవుణ్ణి నమ్ముకొని చనిపోయిన వారి ఆత్మను విశ్రాంతి తీసుకునే స్థలము 3వ ఆకాశం. దాని పేరు పరదైసు. అదే రాశాడు అక్కడ, పరదైసు అంటే భూలోకం కాదు, పరదైసు అక్కడ ఉంది. ఈ పరదైసులో దేవుణ్ణి నమ్ముకొని చనిపోయిన వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అందుకనే మనం చచ్చాడు అనం,
నిద్రిస్తున్నాడు అంటాం, ప్రభువునందు నిద్రిస్తున్నాడు, లేకపోతే మహిమలో ప్రవేశించాడు అంటాం. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు? ఎంతవరకు నిద్రపోతారు? అందుకనే మరణానికి బైబుల్ చెప్పిన నిర్వచనం చెప్పండి ఎవరన్నా. ముగింపు కాదు, చెప్పు చెప్పు. డీప్ స్లీప్ అన్నారు, మరణ నిద్ర అన్నారు. కీర్తనలో ఉందన్నమాట. మరణం అన్నది నిద్రతో సమానం. బైబుల్ నిర్వచనం అది, మరణానికి ఇవ్వబడిన నిర్వచనం. నిద్ర ఎన్నాళ్ళు? ఏబు గ్రంథం ప్రభువు నందు నిద్రించెను అని రాస్తారు కదా. 14వ అధ్యాయం ఏబు గ్రంథం 12వ వచనం. ఏ ఆకాశం మన కంటికి కనబడుతున్న ఆకాశము నశించిపోయేదాకా, లయమయ్యేదాకా వారు నిద్రపోతానే ఉంటారు, మేలుకొనరు. ఎవరు కూడా వారి నిద్ర లేపజాలరు, ఒక్క యేసు ప్రభువారు తప్ప. యేసు ప్రభువారు మాత్రమే ఆ నిద్రించే వారిని లేపగలుగుతారు. ఎందుకు లేపుతాడు? తన ఎంట పెట్టుకుని రావటానికి. ఎప్పుడు? తన 2వ రాకడలో. ఆకాశము భూమి లయమవుతాయి, పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి, ఆకాశము చాపలా చుట్టబడుతుంది. ఇవన్నీ కూడా లయమైపోయినప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి కలుగుతుంది. అప్పుడు ఆయన వారిని అంట పెట్టుకొని వస్తాడు ఆర్భాటముతో. దశలోనికు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మొదటి పత్రిక. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి యేసు ప్రభువారు దిగి వస్తారు. వస్తా వారి విశ్రాంతిలో ఉన్న వారిని తీసుకొస్తారు. వారు సమాధుల దగ్గరకు వస్తారు. మృతులైన వారు లెగుస్తారు. సమాధుల్లో కుళ్ళిపోలేదా? కుళ్ళిపోయినాయి. ఎముకలు ఉన్నాయి అనుకున్నాం. లేకపోతే లోయలో ఎముకలు ఎజ్గేలు తీసుకెళ్లి లోయతో ప్రవచించినప్పుడు ఎవరైనా పేరుకాలు పూసారా? ఎవటంతటికి అతుక్కోలేదా? లేసి సైన్యంగా నిలబడలేదా? ఎవరు ఎముక వాళ్ళకు వచ్చి అతుక్కుపోతుంది కదా. ఈ మట్టి అయిపోయింది, సమాధి ఇప్పుడు సంవత్సరం అయింది. ఎవరు మరణించి? కోటేశ్వరరావు గారు. వారి ఆత్మవిశ్రాంతిలో ఉంది. ఒకవేళ ఈ రోజే దేవుడు రాకడ వచ్చింది అనుకున్నాం. పాస్టర్ గారు రాకడ వచ్చిందని చెప్పి అని చెప్పమాకండి బయటికి వెళ్ళి. ఊరకు అనుకున్నాం, మీకు అర్థం అవటానికి చెబుతున్నా. ఇప్పుడు ఆయన వస్తా కోటేశ్వరరావు గారిని అంట పెట్టుకొస్తాడు. ఆత్మ ఎడకు వస్తుంది? ఆయన సమాధి కాడికి వస్తుంది. సమాధి కాడికి వచ్చిన తర్వాత ఆయన శరీరం బతికిద్దా బతకదా? ఆగు, పెద్దోళ్ళు చెప్పనేయండి, నోరు ఎరవట్లా. ఉట్టేప్పుడు బాగానే మాట్లాడతారుగా. వాళ్ళ శరీరం బతికిద్దా బతకదా? ఎట్ట లెగుస్తారని అడగట్లే. ఇప్పుడు యేసు ప్రభువారు 2వ రాకడలో వచ్చారు. ఆయన భూమి మీదకి రాడు. ఆత్మలు వస్తవి, వచ్చి సమాధుల దగ్గర నిలుస్తవి. తర్వాత వాళ్ళ శరీరాలు వస్తావా రావా? వస్తాయి. ఎట్టొస్తాయి? ఎలా వస్తవి? ఎవరిస్తారు? దేవుడివ్వడు, భూమి ఇస్తుంది. చదువమ్మ యెషయా గ్రంథం 26వ అధ్యాయము. భూమి తనలోని ప్రేతలను సజీవముగా చేయును. దేవుడు అంటాడు, మట్టిలో పడి ఉన్న వారలారా మేల్కొండి అంటాడు. చదవమ్మా మాట ఉంది అక్కడ.
మట్టిలో పడి ఉన్న వారలారా మేల్కొండి అంటాడు కదా. మట్టిలో ఉందేంటి? శరీరం. ఆయన వెంట పెట్టుకొచ్చింది ఎవరిని? ఆత్మని. ఇవి సజీవం అవుతాయి. ఎట్ట అవుతాయి? ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు ఏమన్నాడంటే 11వ వచనం, భూమి మొలిపించును గాక అంటే భూమి మొలిపించింది. విత్తనాలు ఉన్నాయి ఎప్పుడు? లేవుగా. భూమి మొలిపించుగాక అంటే మొలిపించింది. పలికితే అంతే. కోటేశ్వరరావు శరీరం బయటకు వచ్చుగాక అంటే వచ్చింది. రాదా? మా అమ్మగారు విష్ణుకాంతం గారి శరీరం బయటకు వచ్చుగాక అంటే వచ్చింది. భూమి ఇచ్చింది. భూమి తిరిగి ఇచ్చునుగాక. తాగిన రక్తం కూడా ఇస్తుంది. అక్కడ రోజు యెషయా గ్రంథంలో ఆ డౌట్ చెప్పమ్మ. అక్కడ లేచారు, చెరకెళ్ళారు వాళ్ళందరూ లేచారు. కానీ అప్పుడు పరదేశి పైన 3 ఆకాశంలో లేదు, భూమి కింద ఉంది. అడితో చెప్పాడు 2వ దొంగోడితో, నేనే పరదేశంలో ఉందో కానీ తీసుకెళ్ళాడు కదా, శరగా పట్టుకెళ్ళిపోయాడు కదా. అప్పుడు ఆయనతో పాటు వెళ్ళారు, వీళ్ళు కూడా వెళ్ళారు. సరే, వెరీ గుడ్. తను తాగిన రక్తాన్ని కూడా ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ శరీరంలో ప్రవేశిస్తారు. మరి బతుకున్న మన సంగతి ఏంటి? దశలోనికి పత్రిక చదవండి. 4వ అధ్యాయం చదివారుగా. 16 అయిపోయింది, 17 ఆ మీదట వాళ్ళు సమాధుల్లో నుంచి శరీరం వచ్చి ఆ దేవుడు తీసుకొచ్చిన ఆత్మ శరీరంలో ప్రవేశించి వారు లేచి నిలబడిన తర్వాత ఆ మీదట అంటే సజీవులుగా ఉన్న మనము వారితో ఎవరితో పాటు? ఆ సమాజం నుంచి వేసిన వాళ్ళతో పాటు మనం కూడా యేసయ్యను ఎదుర్కొనటానికి పెళ్లి కూతురు కోసం కారు పంపాడు ఆయన. మేఘాలు వచ్చేసింది, మేఘాలు తీసుకెళ్తాయి. వాళ్ళు మనం కలిసి సదాకాలం దేవునితో ఉంటాం. దేవునికి స్తోత్రం. మరణం ముగింపు కాదు, మరణం తర్వాత నిత్యత్వం ఉంది కదా. అది పునరుద్ధానము జీవము నేనే అన్నాడు కదా. మృతుల పునరుద్ధానం అనే మనం ఎత్తుతున్నది మామూలు గింజనే, శరీరాన్ని కాదు. ఒడ్ల గింజ చూసాం మనం, ఏముంది దాంట? బీపీ గింజ ఉంది. మరేసుకుంటే పిండి అయితే వండుకుంటే అన్నం అవుతుంది. కానీ దాంట్లో నారు లేదు. నారు ఎట్టొచ్చింది? భూమి ద్వారా వచ్చింది. అట్టానే మన శరీరాన్ని మామిడికాయ టెంక పెడితే మామిడికాయ శరీరం వస్తుంది, అజలే గారి శరీరం పెడితే అజలే గారి శరీరం వస్తుంది, కోటేశ్వర గారి శరీరం పెడితే కోటేశ్వర గారి శరీరం వస్తుంది. ఏ టెంక పెడితే ఆ టెంక వస్తుంది కదా. ఇప్పుడు 7 జలకాలు పెడుతుంటే ఆ డెప్ప రాట్లా? 7 జలక పైన డెప్ప ఉంటుందా? డెప్ప మన డెప్ప తిట్టున్నావా? డెప్ప తిట్టలేదుగా, డెప్ప రాట్ల. మళ్ళీ అట్టానే ఎవరి శరీరాలు అవి వస్తవి. ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే. అంటే మరి ఆకాశంలో బూడిదైపోయిన సంగతి ఏంది? విమానం కాలిపోయిన సంగతి ఏంది? చేపలు తినేసిన సంగతి ఏంది? సముద్రంలో ఎక్కడున్నా సరే రాంటే రావటమే. లోయలో కుప్పలున్నాయి, ఎముకలు ప్రవశిస్తే ఎవరు ఎముకొచ్చి వాళ్ళకి అతుక్కుపోయింది. వాక్యం అంటే ఏమనుకున్నారు? వాక్యం గతించదు, భూమి ఆకాశాలు గతిస్తాయి, దేవుని మాటలు గతించవు కదా. కాబట్టి మరణం అన్నది ముగింపు కాదు, నిత్యత్వం. దేవుని నమ్ముకున్నవారు, జీవగ్రంథంలో పేరు ఉన్నవారు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. జీవగ్రంథంలో పేరు లేని వారు నరకానికి వెళ్తారు. పాతాళములో ఒక మూల నరకం ఉంటుంది, పరలోకానికి ఎదర పరదేశ్ ఉంటుంది. 2 అది వేరే ఇది వేరే. అది తీర్పు తర్వాత వస్తుంది. లాజరు గారి సంగతి
ధనవంతుడి సంగతి మనకు తెలుసు. లాజరు మారు మనసు పొందుకొని దేవుని నమ్ముకున్నవాడు, భూలోకంలో ఎన్ని కష్టాలు పడ్డా, అనారోగ్యముతో ఉన్న ఆయన ఆత్మ మాత్రం క్షేమముగా దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి తీసుకెళ్లారు. ధనవంతుడు ఎంత సుఖభోగాలు అనుభవించిన ఈ లోకములో మారు మనసు అనుభవం లేని వాడిగా, దేవుని నమ్మని వాడిగా ఉండటం వల్ల ఆయన ఆత్మను ప్రేతలు తీసుకెళ్ళినాయి. యెషయా గ్రంథంలో ఉంది కదా, అరే మా బోటు వాడు అయ్యావురా అని ప్రేతలు ఆహ్వానించినవి. 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది ఇది. కాబట్టి వాడు ఆడికి వెళ్తాడు. అగ్నిగుండంలో ఎంత యాతన పడ్డాడో మనం చూసాం. కాబట్టి నమ్మిన వాళ్ళు విధానం అది, నమ్మన వాళ్ళు విధానం అది. నమ్మినటువంటి వారు నిత్యత్వానికి వెళ్తారు, నమ్మని వాళ్ళు నిత్య శిక్షకి వెళ్తారు. అంతేగాని మరణం తర్వాత శ్రేష్టమైన జీవితం ఉంది, దేవునితో సదాకాలం ఉంటాం. కానీ అది ఎంతో గొప్ప భాగ్యము. ఆ సత్యాన్ని మీరు గమనించాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. ఇంకోసారి ఇంకేవరంగా చెప్తాను, టైం అయింది. కొంచెం లేటుగా వచ్చారు ఎందుకని ఈరోజు.